ఫస్ట్ నీకు ఏమడిగాను క్వశ్చన్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాను. నువ్వేమన్నావు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బయట వడ్డీకి ఇస్తారు కదా, ఎంతకి ఇస్తుంటారు అంటే ఏమన్నావు? తెలియదు అన్నావు ఫస్ట్. నేనేమన్నాను? గుంజీలు చూపించి బయటికి 100 రూపాయలు నువ్వు ఇస్తే నెల తర్వాత ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 3 to 5 rupees. కొంతమంది 3 రూపాయలకి ఇస్తారు, 5 రూపాయలకి ఇస్తారు, 10 రూపాయలది కూడా తీసుకుంటున్నారు. అంటే 100 రూపాయలకి నెల తర్వాత 10 rupees పర్సంటేజ్ పెడితే 100కి 3 రూపాయలు, 100కి 2 రూపాయలు, 100కి 5. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? అసల్లో ఎన్ని వందలు చూస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs అనుకో, చెప్పు నువ్వే 5 lakhs అనుకో, 5 lakhs నాకు అప్పు ఇచ్చావు, 2 రూపీస్ ఇంట్రెస్ట్. ఎంత? 10,000 per month. ఎలా కాల్కులేట్ చేస్తావు? 5 lakhs లో ఎలా రాయగలవు? ఇంటూ 100 రాయాలి. ఎలా రాయగలవు 5 lakhs ని? 5 lakhs ని ఇంటూ 100 ఎలా రాయగలవు? 100 చూసుకోండి. 5,000 ఇంటూ 100 రాయగలవు కదా. అప్పుడు 100 పక్కన పడితే 100 కన్నావు నువ్వు. అదే మిగతా మిగిలిన ఎన్ని ఉన్నాయి? 5,000 ఉన్నాయి. 100కి 2 రూపీస్. ఎన్ని వందలు ఉన్నాయి అందులో? 5,000 వందలు ఉన్నాయి. 5,000 వందలు ఉన్నాయి. ఎంత అయింది? 10,000. అర్థమైంది. ఇది నోట్ లెక్క. ఇది నోట్ లెక్క. మామూలు ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఐ తెలియదు. పి ఎంత? అసలు ఎంత? ప్రిన్సిపల్ ఎంత? 5 lakhs. టీ ఎంత? 1 month. ఇంట్రెస్ట్ 2 రూపీస్. ఆర్ అంటే ఇక్కడ ఎంత? 2 వేయాలి. పర్సెంట్ వేయకూడదు, 2 వేయాలి. డివైడెడ్ బై 100. ఇప్పుడు క్యాల్కులేట్ చేయి. 10,000 per month. కరెక్ట్. ఐ ఈజ్ ఈక్వల్ టు 10,000 వస్తుంది. ఇప్పుడు నీకు 10 లక్షలు ఇచ్చావు నాకు, 3 రూపాయలు ఇంట్రెస్ట్. నెలకు ఎంత వడ్డీ అయింది? 30,000. ఇప్పుడు నాకు 50 లక్షలు ఇచ్చావు నాకు, 1 రూపీ ఇంట్రెస్ట్, 50,000 నీకు మంత్ అయిన తర్వాత ఇచ్చేయాలి. అది ఓన్లీ ఇంట్రెస్ట్. అసలు కూడా ఇచ్చేస్తాను, కమిట్మెంట్ ఇచ్చేస్తాను. లేదనుకో మళ్ళీ క్యాల్కులేట్ చేస్తాను. మళ్ళీ వచ్చిన ఇంకో 50,000 ఇవ్వాలా. ఇప్పుడు నీకు అర్థమైంది ఇంట్రెస్ట్ లెక్కలో? ఏ లెక్కని చేయగలవా? ఇంట్రెస్ట్ ఎవరు నీ డబ్బులు ఇస్తారు క్యాల్కులేట్ చేయగలవా? మీ మమ్మీ డబ్బులు ఇస్తారు క్యాల్కులేట్ చేయగలవా? డాడీ మీరు ఇంట్రెస్ట్ చేయండి నేను క్యాల్కులేట్ చేస్తాను అంటావా? ఓకే, ఇది రికార్డ్ చేసి పెడదాం.